जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी। శ్రీ భారత్ రసజ్ఞ ప్రేక్షకులకి నమస్తే. మన సీతమ్మ కథ వాల్మీకి రామాయణంలోని సీత పాత్ర చిత్రణ గురించి ధారావాహిక ప్రసారంలో ఇవాళ రెండవ భాగంలోకి మనం ప్రవేశించాం కదా. రామనన్ను బ్రోవరా ప్రేమతో లోకావి రామానన్ను బ్రోవరా. హరికాంబోజి రాగంలో త్యాగరాజు రామానన్ను బ్రోవరా ఆయన తన హృదయావిష్కరణ చేశాడు. ఆయన జీవితంలో ఎన్నెన్నో ఆటుపోట్లకు ఎదురీది రామభక్తి సామ్రాజ్యాన్ని స్థాపించుకుని ఆ సామ్రాజ్యంలో తాను అనుభవించినటువంటి అనుభవాలన్నీ కూడా సంకీర్తన సారంగా త్యాగోపనిషత్తుగా మనకు అందించి వెళ్ళారు. ఆయన రచించిన కీర్తనల్లో ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క సందేశాన్ని మనకిస్తుంది. ఈ హరికాంబోజి రాగ కీర్తన రామానన్ను బ్రోవరాని మనం సీతమ్మకి ఆపాదించుకుంటే జీవితాంతము ఆవిడ నిత్యానపాయినిగా రాముడితో నడిచి అనేక కష్టాలను ఎదుర్కొని రావణాసురుడి చెరలోపడి కూడా నిరంతరం రామధ్యానంలోని జీవితాన్నంతా నడిపి రాముణ్ణి తిరిగి చేరుకునేందుకు చేసిన తపస్సులో రామనన్ను బ్రోవరా అని పాడుకుంది అనుకోవచ్చు. చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో కూడా నిన్నే చూస్తాను కదా, నన్ను బ్రోచేందుకు ఇంత ఆలస్యం చేస్తున్నావే అని పాడుకుని ఉండొచ్చు కదా. ప్రతి జీవి ప్రతి అంతరాత్మ యొక్క ఆర్తనాదం కూడా అదే. సీతమ్మ ఎలా అనుకుందో మనం కూడా రామనామ జప తత్పరులై జీవితాన్ని కొనసాగించాలి అన్న ఉద్దేశము వాల్మీకి ఏనాడో మనకు దిశానిర్దేశం చేశాడు కదా. ఒక సీత పాత్ర కానీ, ఒక హనుమత్ పాత్ర కానీ, ఒక సుగ్రీవుని పాత్ర కానీ, విభీషణుని పాత్ర కానీ, ఇవన్నీ కూడా రాముని యొక్క ఔన్నత్యాన్ని ఎంతో గంభీరంగా ఆవిష్కరించినటువంటి పాత్రలు. అన్నిటికంటే ముఖ్యంగా మనం సీతమ్మ వారిని గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే సీత సహధర్మచారిణి, అర్ధాంగి, నిత్యానపాయిని. అలాంటి సీత మన భారతీయ నారీ దృక్పథానికి ఒక ప్రతినిధిగా సీతమ్మని మనం కొలుచుకుంటాం. మనము గత వారం చెప్పుకున్నాం కదా, గత శీర్షికలో మనం చెప్పుకున్నాం, గత భాగంలో మొత్తం సాహిత్యం అంతా పూర్తిగా ఆవిష్కరింపబడక ముందు కేవలం వాల్మీకే ఒక కవి. తర్వాత ద్వివచనం వచ్చింది. వాల్మీకి, వ్యాసుడు ఇద్దరు మాత్రమే కవులు. తరువాత కాళిదాసాది కవుల పరంపర మొదలైన తర్వాత చాలామంది కవులు, అనేక కవులు, బహువచనం అక్కడ ప్రామాణికంగా నిలిచింది అని. మరి వాల్మీకి, వ్యాసుడు గురించే మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే వాల్మీకి భారతీయ హృదయాన్ని తన కావ్యంలో ఆవిష్కరించాడు. మరి వ్యాసుడు భారతీయ మేధను ఆవిష్కరించాడు. భారతీయ హృదయాన్ని వాల్మీకి ఆవిష్కరిస్తే వ్యాసుడు భారతీయ మేధస్సునంతా కూడా భారతంలో ఆవిష్కరించాడు. మనసు, మేధ రెండు కూడా మానవ వికాస క్రమంలో చాలా అవసరమైనటువంటి అంశాలు కదా. మనసు ఉండి మేధ లేకపోతే లాభం లేదు, మేధ ఉండి మనసు లేకపోతే లాభం లేదు. రెండు
పరస్పర ఆశ్రయాలు అన్నమాట ఈ గుణాలు రెండు. కాబట్టి అటు వాల్మీకి భారతీయ హృదయానికి ప్రతినిధిగా నిలబడితే, ఇటు వ్యాసుల వారు భారతీయ మేధస్సుకు ప్రతినిధిగా నిలబడ్డారు. మొత్తానికి ఈ వాల్మీకి వ్యాసులు ఇద్దరు కూడా భారతీయ సంస్కృతి మూలాలని మనకు నిర్దేశించి వెళ్ళిపోయారు. రామాయణం విషయానికి వస్తే ఒక కుటుంబ గాథగా మాత్రం అనుకుంటాం మనం. ఒక కుటుంబంలో విలువలని ఆవిష్కరించే పద్ధతిలో తండ్రి కొడుకులు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, సామ్రాజ్యంలో ప్రజలు రాజు మధ్య ఆ బంధం ఎలా ఉండాలి, మంత్రులు ఎలాంటి వాళ్ళు ఉండాలి, బంటులు ఎలాంటి వాళ్ళు ఉండాలి, అన్ని రకాల బంధాలకి ఒక ప్రామాణికతను మనకు వాల్మీకి సూచించాడు. కుటుంబ వ్యవస్థలో కుటుంబం ఉంటే సమాజం ఉంటుంది. మన భారతీయ సంస్కృతిలోని ప్రత్యేకతనే కుటుంబం. ఇప్పుడు చాలా చాలా వికాసశీలమైనటువంటి దేశాలను, అత్యంతమైనటువంటి వికాసవంతమైనటువంటి దేశాలని చూస్తున్నాం. వాటిలో కుటుంబపరమైనటువంటి విలువలు లోపించడం వల్లనే అనేక సమస్యలు ఆ సమాజాలలో తలెత్తుతున్నాయి. అన్నిటికీ పరిష్కారము పునాది కుటుంబం. కుటుంబంలోని విలువలు పరిరక్షింపబడినప్పుడే ఆ సమాజము శాంతి సౌహృదాలతో పరిఢవిల్లుతుంది అన్నటువంటి విషయాన్ని మనకు వాల్మీకి ఏనాడో చెప్పాడు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని ఇవాళ మనం అనేక రీతుల్లో స్త్రీ పురుష సంబంధాల గురించి మాట్లాడుకుంటున్నాం. స్త్రీ ఎలా ఉండాలి, పురుషుడు ఎలా ఉండాలి అంటే ఒక జీవన నౌక ప్రయాణించేందుకు స్త్రీ పురుషులు ఇద్దరు వాళ్ళ అవసరం ఉంది అని కదా మన భారతీయ సంప్రదాయంలో కుటుంబ పరంగా చెప్పేది. స్త్రీ పురుషుల కలయిక వల్ల కుటుంబం స్థాపితమవుతుంది. కాబట్టి ఒక రాముడు, ఒక సీతమ్మ, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని ఎంత చక్కగా వాల్మీకి వివేచించాడు అన్న విషయంగా మనము స్త్రీల కోణం నుంచి సీతమ్మ వాల్మీకి కల్పనలో ఆమె యొక్క స్వభావం ఎలా ఆవిష్కరింపబడింది, ఈనాటికి కూడా సీతమ్మనే తమకు ఒక స్ఫూర్తిగా తీసుకుని భారతీయ మహిళ అడుగు ముందుకు వేస్తుంది అంటే దానికి కారణం ఏంటి? సీత పాత్ర చిత్రణలో వాల్మీకి తీసుకున్నటువంటి జాగ్రత్తలేంటి? ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా క్రమక్రమంగా మనం ఈ భాగాలలో తెలుసుకోబోతున్నాం. నిజంగా నాకు ఒక మహదవకాశం ఇది. నేను గత వారం చెప్పాను, గత భాగంలో చెప్పాను, నా పిహెచ్డి హిందీలో తెలుగు హిందీ రామకావ్యాలలో సీత పాత్ర చిత్రణ గురించి అని. ఈ విషయాన్ని నేను తీసుకున్న వెంటనే మా అయ్య పుట్టపర్తి నారాయణాచార్యులు వారు నాకు చాలా విలువైనటువంటి సమాచారాన్ని అందించారు. తప్పకుండా సీత గురించి తీసుకోవన్నారు. అలా మెల్లిగా మా నిర్దేశకులు భీమసేన్ నిర్మల్ గారు చాలా విస్తృతమైనటువంటి అంశం అమ్మా ఇది, చాలా జాగ్రత్తగా అడుగు ముందుకేయాలి అన్నారు. దేవులపల్లి రామాంజరావు గారిని కలిస్తే, ఇంత పెద్ద సబ్జెక్ట్ తీసుకున్నావా పిహెచ్డికి, నువ్వు చేయగలవా? ఎన్ని రామాయణాలు ఉన్నాయి కదమ్మా, అన్నిట్లోనూ కవులు సీతమ్మ యొక్క పాత్ర చిత్రణని కొత్త కొత్త హంగులతో చేశారు కదా. వాల్మీకి కంటే భిన్నంగా కూడా చాలా మంది సీత పాత్ర చిత్రణ చేశారు. వైవిధ్యభరితంగా ఉన్నటువంటి
ఇంత విస్తృతమైనటువంటి అంశాన్ని తీసుకున్నావే అన్నారు దేవులపల్లి రామాంజరావు గారు. భీమసేన్ నిర్మల్ గారు, పర్వాలేదు, సీతమ్మే నిన్ను కాపాడుతుంది, సీతమ్మే నీకు దారి చూపుతుందన్నారు. అలాగే అయింది మొత్తానికి. అందువల్ల ఇలాగా తెలుగులో కూడా ఆ రచనని నేను తీసుకుని వచ్చాను. హిందీలో దాన్ని ముద్రించిన తర్వాత తెలుగులో కూడా దీన్ని ముద్రించాలి, నా పరిశోధన అంశాలు అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో రెండింటిని ముద్రించడం జరిగింది. నా తపన అంతా ఏమిటి అంటే, మా అయ్య పుట్టపర్తి వారు ఆశీర్వదించిన తర్వాత అదంతా వృధాగా కాకూడదు. తెలుగు హిందీ రెండింటిలోనూ నేను చేసినటువంటి ఈ కృషి తెలియాలి అని వీటిని రెండింటినీ కూడా ముద్రించడం జరిగింది. సరే, ఇవన్నీ కూడా మీకెందుకు చెప్తున్నాను అంటే, ఈ ఈ అంశం పట్ల నాకున్నటువంటి ప్రగాఢమైనటువంటి అనుబంధం చెప్పుకునేందుకు మాత్రమే. ఇక మనం ఇందాక చెప్పుకున్నాం, భారతీయ హృదయాన్ని వాల్మీకి ఆవిష్కరించారు, భారతీయ మేధను వ్యాసుడు ఆవిష్కరించాడు అని చెప్పుకున్నాం కదా. ఇంతకీ రామకావ్యాలలో వాల్మీకి రామాయణాన్ని ఎప్పుడో రాసినటువంటి రామాయణం మౌఖిక సంప్రదాయంలో ఉన్నది కాస్త మెల్లిగా లిఖిత ప్రతుల్లోకి వచ్చిన తర్వాత ఆయా ప్రాంత ప్రజలు ఆయా వ్రాత ప్రతుల్లో కొన్ని ప్రక్షిప్తాలతో సహా చేసినటువంటి విషయాలతో పాటి గ్రంథ విస్తృతి కూడా జరిగింది అని చెప్పుకున్నాం. దాక్షిణాత్య పాఠం ఉంది, పశ్చిమోత్తరీయ పాఠం ఉంది, మరి గౌడీయ పాఠం ఉంది. వీటన్నింటిలో కూడా కొన్ని అవాల్మీకీయమైనటువంటి అంశాలు కూడా వచ్చినా, కానీ అన్నిటికంటే ముఖ్యంగా వాల్మీకి సీతమ్మ పాత్రను చిత్రించిన విధానాన్ని గురించి ఎంత ఔన్నత్యం ఉంది ఆ పాత్రలో, వాటి గురించి మనం తెలుసుకునే క్రమంలో వాల్మీకి సీతమ్మని రాముని బహిప్రాణంగా చిత్రీకరించాడు. ఆవిడ లేనిది తాను జీవించలేడు అన్న పద్ధతిలో రాముడు వ్యవహరించాడనమాట. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఆమె తనతో ఉంటే చాలు, ఆ కష్టాలన్నీ దూదు పింజల్లాగా అయిపోతాయి అన్నటువంటి నమ్మకం రామునికి ఉండనమాట. రామో విగ్రహవాన్ ధర్మ ద్విర్నాభిభాషతే అంటాడు. నేను మరో మాట మాట్లాడను, ఒక్కసారి ఒక మాట మాట్లాడితే ఆ మాటకి మళ్ళా తిరుగుండదు అన్నాడు. ఇంత ధైర్యవంతుడైనటువంటి రాముడు కూడా కొన్ని సందర్భాలలో బేలగా రాముడు ఎందుకు విలపించాడు అంటే, సీత లేదు ఆయన దగ్గర. అందువల్ల ఒక్కసారి ఆ నిగ్రహాన్నంతా కోల్పోయి రాముడు విలపించాడనమాట, సీత లేదు కాబట్టి. అంటే చూడండి ఎంత ప్రభావము, సీత యొక్క స్వభావ ప్రభావము రాముడు హృదయం పైన ఎంత ఎక్కువగా ఉందో. ఆమె ఎలాగా తనకు సమర్పణ భావంతో, ఒక భార్యగా అంకిత భావంతో తన జీవితాన్ని, తన భావాలని ఆయనకి అంకితం చేసిందో, ఆమె మాతృత్వ భావన. హనుమంతుడు, లక్ష్మణుడు, భరతుడు ఇలాంటి వాళ్లతో ఒక మాతృత్వ భావంతో ఆవిడ వ్యవహరించినటువంటి తీరు, ఆమె నిర్భీకత, ఆమె నిశ్చలత, ఇవన్నీ కూడా ఎంతో సాధికారంగా మనకు వాల్మీకి బయటికి తీసుకుని వచ్చారు. ఆమెను ఒక విషయం మనం గమనించాలి, అంటే రాబోయే అంశాలలో, రాబోయే భాగాలలో మనం చెప్పుకుంటాం, వీటినన్నిటి కూడా విస్తృతంగా చెప్పుకుంటాం కదా. తనను గాయపరిచినటువంటి కాకాసురుని కూడా ఆవిడ క్షమించింది. క్షమాగుణం. ఈ గుణాలన్నిటి కలబోతగా సీతని మనం దర్శించబోతున్నాం. ఆవిడ బాల్యం నుంచి, ఆవిడ వివాహం తర్వాత, ఆవిడ కుటుంబ జీవితంలో ఎలాంటి విషయాలని ఎంత చక్కగా ఆవిడ అనుభవించిన తీరు, స్పందించిన తీరు, ఇవన్నీ కూడా వచ్చే భాగాలలో మనం చెప్పుకుందాం. శ్రీ భారత్ వీక్షకులకి ధన్యవాదాలు చెప్తూ స్వస్తి.